మేడం మీ పేరు? నా పేరు స్వప్న. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్. ఓకే, ఎక్కడ మేడం మీది? మాది కరీంనగర్ అండి. కరీంనగర్. పట్టభద్రుల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఐడియా ఉందా మేడం? అవునండి. ఎవరి వైపు ఉండబోతా ఉన్నారు? కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఉన్నారు, నరేందర్ రెడ్డి అని చెప్పేసి, బీజేపీ అభ్యర్థి ఒకరు ఉన్నారు, ఇంకా ఇండిపెండెంట్గా అనేక మంది పోటీలో ఉండబోతూ ఉన్నారు కదా, మీరు ఎవరి వైపు ఉండబోతూ ఉన్నారు? నాకైతే డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి వైపునే ఉంటాను నేను. ఈవెన్ కాంగ్రెస్ వైపు అనే కాకుండా సార్ నార్మల్గా నిల్చున్నా కూడా అతని వైపే నా ఓటు. ఓకే, కానీ ఆయన లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇలా టికెట్ కొనుక్కుండు అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అట్లా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు పట్టభద్రుల సమస్యలు తీరుస్తారని చెప్పేసి నమ్ముతుర్రా? దానికి ప్రూఫ్ అంటూ ఏం లేదు కదా సార్. ఇప్పుడు చాలామంది ఎవరైతే పేరున్నారో వాళ్ళ మీద బండలు వేయడం సాధారణం. అందరూ టికెట్ కొన్నారు అని అంటున్నారు కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అంటే నాకు తెలిసి ఒక పర్సన్గా అతను ఒక మంచి వ్యక్తి, అంటే ఒక డెడికేట్ పర్సన్ కూడా. అంటే టీచర్స్ పట్ల, అదేవిధంగా విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల అంటే ఆయనకున్న ఒపీనియన్ మాకు బాగా నచ్చింది. ఎవరిని ఎలా చూడాలి, ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్కి చాలా బాగా తెలుసు. కాబట్టి కానీ మీ ప్రాంతం వ్యక్తి కాబట్టి మీరు ఆయన వైపు ఓటేస్తా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ మిగతా ఇంకా 3 జిల్లాలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికల్లో, వాళ్ళందరూ కూడా పట్టభద్రులు ఆయన గురించి అవగాహన ఉండి ఉంటుంది అనుకుంటారా? కామన్గా తెలుసుంటుంది సార్. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అంటే ఒక పర్సన్ గురించి, ఒక పర్సన్ రాజకీయాలలో నిల్చున్నాడంటే అతని గురించి ఒక 100 మందికి తెలుసుంటుంది, బ్యాడ్ అయినా గుడ్ అయినా. ఇప్పుడు సపోజ్ బ్యాడ్ ఉందంటే దాని వెనుక గుడ్ కూడా ఉంటుంది, కానీ చాలామంది బ్యాడ్ని చూస్తున్నారు కానీ అతని వెనుక ఉన్న గుడ్ని మాత్రం ఎవరు చూడట్లేదు. సో నాకు తెలిసి ఒక మంచి వ్యక్తిని మనం నిల్చోబెడితే సమాజం కూడా మంచిగా ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం. ఓకే, కానీ గ్రాడ్యుయేట్స్ అందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే క్యాజువల్గా మీరు మాట్లాడుకుని ఉంటారు, మీకు అనేక మెసేజ్లు వస్తూ ఉంటాయి, డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఏందని చెప్పేసి అనుకున్నప్పుడు మీ సర్కిల్లో అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, అనేక మంది ఉంటారు కదా, ఏమనుకుంటా ఉన్నారు, ఏం చర్చించుకుంటారు? మాకు తెలిసి మా సర్కిల్లో కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, రిలేటివ్స్లో కానీ నరేందర్ రెడ్డి గారికే ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా ఒక అన్ని రాజకీయవేత్తగా అతను అంటే ఎదిగిన విధానం, అతని అంటే ప్రతి పని కూడా అంటే ఒక ప్రాపర్ వేలో ఉంటుంది కాబట్టి, అంటే ఒక విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా కానీ లేకపోతే ఎవరైనా కూడా అతని వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, కానీ ఆయన ఒక విద్యావేత్త, ఈ కరీంనగర్ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది కదా, ఆయన విద్యావేత్త, ఆయన వ్యాపారం చేస్తాడు, విద్యను వ్యాపారంగా చూస్తాడని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, అది వాస్తవమేనా మరి? అదైతే వాస్తవం కాదు సార్, వ్యాపారం అయితే కాదు. అతను విద్యను అందిస్తున్నాడు. ఈవెన్ టీచర్స్కి కరెక్ట్ ఇన్ టైంలో శాలరీస్ కూడా ఇస్తున్నాడు. 5,000 మంది ఉద్యోగులు ఆయన కింద ఉంటున్నారు. ప్రతి నెలలో ప్రతి 3వ తారీఖులోపు ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా శాలరీస్ లావు, ఈవెన్ మాకు వస్తున్నాయి. అంటే మేము ఏదైనా కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి ఛాన్స్ సార్. అంటే మీరు ఆల్ ఫోర్స్లోనే జాబ్ చేస్తూ ఉన్నారా? అవునండి. ఎంతకాలంగా ఉంటుందా? నాది ఇప్పుడు 13వ సంవత్సరం అండి. 13 సంవత్సరాలు. ఈ 13 ఏళ్ళ కాలంలో అంటే మీకు శాలరీ ఇస్తుందని చెప్పేసి మంచోడు అంటుర్రా, లేదంటే నిజంగానే ఆ వ్యక్తిత్వం ఎట్లాంటిదని చెప్పేసి మంచి? చాలా మంచి పర్సన్ సార్ నాకు తెలిసి. అంటే తప్పుని తప్పు అంటాడు, ఒప్పుని ఒప్పు అంటాడు. ఎంకరేజ్ చేసే వాళ్ళని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్. ఓకే, కానీ టీచర్స్తో అంటే మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ, లేదంటే అనేక మంది ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళతో ఎట్లా అంటే ఆయన టైం కేటాయిస్తారా, మాట్లాడతారా మీ సమస్యల పట్ల? తప్పకుండా కేటాయిస్తారు సార్, ప్రతి ఒక్కరికి టైం ఇస్తారు సార్. అట్లా అని ఏం లేదు, ఎంత బిజీగా ఉన్నా కూడా సార్ కేటాయిస్తారు టైం. ఓకే, ఫైనల్గా 13 ఏళ్ళు ఆయన స్కూల్స్లో చెప్తున్నా అని చెప్తా ఉన్నారు కదా, ఆయనకు నిజంగా గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఓటేయన్నో ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఒక సమాజం బాగుపరచాలంటే ఒక కరెక్ట్ వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఆ కరెక్ట్ అయిన వ్యక్తి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్.